హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1వ తేదీన మాఘ పౌర్ణమి. అందులోనూ ఆదివారం వచ్చింది. రవి పుష్యయోగంలో గజకేసరి యోగం కూడా ఉందండి. మాఘ పౌర్ణమి అత్యంత శక్తివంతమైందండి. ఈ రోజున గనక లక్ష్మీ కటాక్షం కోసం ఏ పనులు చేయాలో, ఏవి చేయకూడదో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందరగా వచ్చేసి చెప్పినట్టు గజకేసరి యోగం, నక్షత్రము, తిది అన్నీ కలిసి వచ్చాయి కదండి. ఇది చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజున గనక మనము నదిలో కానీ సముద్రంలో కానీ స్నానం చేసిన ఎడల మనకున్న దోషాలన్నీ తొలగి అదృష్టం కలుగుతుందండి. ఒకవేళ నది కానీ సముద్ర స్నానం కానీ చేయలేని వారు ఇంట్లోనే నీటిలో గంగాజలం కలుపుకొని వాటిలో కొంచెం పసుపు, ఉప్పు కలుపుకొని స్నానం చేసామనుకోండి, అఖండ ధనయోగం వస్తుందండి. దీర్ఘాయుష్ కలుగుతుంది. సర్వరోగాలు నయమైపోతాయండి. ఈ రోజున మనం చేయవలసిన దానాలు, ధర్మాలు, ఏ పనులు చేస్తే మంచిది, ఏ పనులు చేయకుండా ఉండాలనేవి కూడా చెప్తానండి. ముందరగా వచ్చేసి ఇలా ఆదివారం కలిసి రావటం అనేది చాలా ముఖ్యము. ఆదివారం రోజు వేకువజామునే లేచి స్నానం చేసి మన ఇంటి గుమ్మం ముందర ముగ్గు వేసుకోవాలండి. ముగ్గు లేని ఇంట్లో లక్ష్మి అనేది ప్రవేశించదండి. అక్కడ ఉండటానికి కూడా ఆవిడ ఇష్టపడదు. ముఖ్యంగా ఈ ఆదివారం గనక మాంసాహారం తినేవాళ్ళు ఆ ఒక్కరోజు తినకుండా ఉంటే చాలా మంచిదండి. తినకుండా ఈ పరిహారాలు చేస్తే చాలా కలిసి వస్తుందండి. ఆ రోజున ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకుంటే చాలా మంచిది. గుమ్మడికాయకి పసుపు రాసి బొట్లు పెట్టి కట్టామనుకోండి, నరదృష్టి లేకుండా ఉంటుందండి. గుమ్మడికాయ లేని వాళ్ళు ఒక ఎర్రని వస్త్రంలో కల్లుప్పును వేసి ఆ మూట కట్టినా సరిపోతుందండి. అదే కాకుండా ఈ ఆదివారం రోజు నల్లదారానికి 5 పోచలు వేసి 9 ముళ్ళు వేసి మగవారైతే కుడికాలికి, ఆడవారైతే ఎడమకాలికి కట్టుకున్నారు అనుకోండి, అనారోగ్య సమస్యలు, దిష్టి తొలగిపోతాయండి. ఈ రోజున మహాలక్ష్మీదేవికి 5 ఒత్తులు వేసి కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. 11 సార్లు ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని చదువుకోవాలి. ఈ రోజున తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి తులసి మాతకి ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు తీరుతాయండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మంచిది. ఈరోజు కల్లుప్పు కొంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ రోజున బంగారం, వెండి కొనుగోలు చేస్తే సంపద వృద్ధి చెందుతుందండి. కానీ ఈ రోజుల్లో బంగారం, వెండి కొనుగోలు చేయలేం కాబట్టి ఒక దక్షిణామూర్తి శంఖాన్ని కానీ, తెల్ల ఏనుగుల జత కానీ కొని తెచ్చి పూజా మందిరంలో పెట్టుకుంటే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందండి. రవి పుష్యయోగంలో ఇనుప వస్తువులు అస్సలు కొనకూడదండి. కొంటే శని ప్రభావం అనేది పెరుగుతుంది. నలుపు వస్తువులు కూడా కొనుక్కోకూడదు. ఈ రోజున పసుపు కొమ్ములు కొని ఉంచితే పిల్లలకి చదువులో ఆటంకము తొలుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం అవుతాయండి. ఈ రోజున తులసి ఆకులు అస్సలు కోయకూడదు. జుట్టు కత్తిరించుకోకూడదు. ఎవరికి అప్పుగా ఉప్పు, పెరుగు, డబ్బులు దానం అనేది ఇవ్వకూడదండి. ఈరోజు ఉప్పు, పసుపు కలిపిన నీళ్ళతో ఇంటిని శుభ్రం చేస్తే నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి. ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే దుష్టశక్తుల ప్రభావం తగ్గి దైవ శక్తులు ఆకర్షించబడతాయి. ఈరోజు కనుక గుమ్మానికి తమలపాకులు కట్టామనుకోండి, ధనాకర్షణ పెరుగుతుంది. తప్పకుండా చేయండి. ఈరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు పెట్టండి. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా చంద్రుని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. దీర్ఘకాలిక రోగాలన్నీ తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుంది. ఇంటి గుమ్మం ముందర గంధంతో స్వస్తిక్ గుర్తు వేస్తే లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదండి. ఈరోజు తప్పకుండా గోమాతకు ఆహారం తినిపిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుందండి. పౌర్ణమి రోజు కనకదార స్తోత్రం ఎవరైతే 11 సార్లు చదువుతారో వారింట్లో లక్ష్మీదేవి తాండవిస్తుందండి. ఈరోజు దక్షిణామూర్తి శంఖంలో నీటిని పోసి ఆ నీరు ఇల్లంతా చల్లితే వాస్తుపరమైన దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున పేదలకి పెరుగు కలిపిన అన్నాన్ని దానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణాయ.